పాపం ఎట్లా వచ్చింది, పాపం వల్ల వచ్చినటువంటి పర్యవసానములు అనొచ్చు. అది భూ సంబంధమైనది. ఏంటి? ఈ శాపములు. ఆదికాండం 3వ అధ్యాయంలో శాపం బయలుదేరింది. అంటే శాపం అనేది దేవుని నుంచే బయలుదేరిందా, దేవుని వలననే వచ్చినాయి? అంటే బేసిక్ వచ్చినాయి అన్నీ కూడా దేవుని నుండే వచ్చినాయి. 4 అవి కాకుండా ఇంకా వేరే విధంగా వస్తాయా? చాలా ఉన్నాయి. ఇందాక ఆదాము ఒక్క పాపం చేశాడు. పాపం చేస్తే మనం ఎన్ని పాపం చేస్తాము? మీరు అంటే ప్రభు రాకడ సమీపంగా ఉన్నది అంటానికి ఇంకొక రుజువు ఏంటి? ఇంకో రుజువు ఏంటంటే ఒక పాయింట్. ఆదాం పాపం చేసినప్పుడు, అంటే పాపమే అంటున్నాము, దోషము లేదా అతిక్రమం అన్న సింపుల్గా దాన్ని పాపం అనే మాటతో పలుకుతున్నాం. ఆదాం పాపం చేసినప్పుడు అతను దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆదామ్మ, నువ్వు ఎక్కడ ఉన్నావు? అంతేనా? ఆదాం ఉద్దేశం ఏంటి? అంటే దేవుడు, నేను తప్పు చేశాను కాబట్టి దేవుని ఎదుట నిలబడటకు నేను యోగ్యుడిని కాను, లేకపోతే తగిన వాడిని కాదన్నట్టుగా ఉంది. దేవుడేమో ఆదాం వెనుక, ఆదామా నువ్వు లేకుండా నేను ఉండలేను కాబట్టి నేను నీ కోసం వస్తున్నాను. ఇది దేవుడి ఉద్దేశం. అంటే అది దాన్ని దేవుని ప్రేమ. ఇప్పుడు ఎట్లా ఉన్నారు లోకం? తప్పు చేస్తున్నారు, వాళ్ళే దౌర్జన్యం చేస్తున్నారు. తప్పు చేసి అప్పుడేమో తప్పు చేసి పారిపోతున్నాడు, ఇప్పుడేమో తప్పు చేసిన వాళ్ళే. ఇదేంటండి? ఇప్పుడు మనుషులు మీరు బయట చూడండి, ఎవరన్నా తప్పు చేస్తారో వాళ్ళే మన మీద మళ్ళీ తిరుగుబడి చేస్తున్నారు. ఇదేంటండి? తప్పు చేసిన తలకాయించుకెళ్ళాలి కదా. ఎట్లాగండి? దీని అర్థం ఏంటి చెప్పండి? మీ జ్ఞానం అంతా ఉపయోగించి చెప్పండి. ఎదురు తిరిగి వాళ్ళే దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు, తిరగబడి కొడుతున్నారు. ఇంకా ముందుకెళ్తే ఇప్పుడు ఇట్లా ఎందుకు ఉంది, అప్పుడు అట్లా ఎందుకు ఉంది? అంటే మార్పు వచ్చిందా? ఉదయం ఏం చెప్పుకున్నాము స్టార్టింగ్ లో? మార్క్ లేదు అంటారు కదా. మొత్తం మారిపోతుంది. దాని అర్థం ఏంటంటే, ఆది కాండంలో దేవుడు ఆదాము ఉన్న విధానం వేరు, ప్రకటన గ్రంథంలో దేవుడు మనిషి ఉన్న విధానం వేరు. ఇప్పుడు ఆదాం పిల్లలం కదా మనం. అతను ఒక్క తప్పు చేస్తే ఆదాం పిల్లలముగా మనం తరం వెంబడి తరము ఇన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత దాని యొక్క పాపం యొక్క తీవ్రత, దాని యొక్క పర్యవసానములు విపరీతంగా పెరిగిపోయి వీళ్ళు ఏమంటారంటే, దేవుడా నువ్వు దిగిరా, నేను మీతో యుద్ధం చేస్తాను. ఇది ప్రకటన గ్రంథం. అక్కడేమో పాపం చేసి పారిపోతున్నాడు, ఇప్పుడేమో పాపం చేసినాడు పరిశుద్ధిని మీద పోరాటం చేయడానికి, యుద్ధం చేయడానికి ఉన్నాడు. ఆ సింప్టమ్స్ కనపడుతున్నాయి మనుషుల్లో. ఇప్పుడు ప్రభు రాకడ సమీపంగా ఉన్నది అని రుజువు అది. రైట్. ఇప్పుడు మన పాయింట్ అది కాదు. ఇందాక వచ్చాము దేవుని రాజ్యము. దేవుని రాజ్యంలో ఉన్నవాడు ఎట్లా ఉండాలి? శాపము ఏ రూపంలో వస్తుంది అంటే దేవుని నుండి మాత్రమే వస్తుంది అనేది కాదు. దేవుని నుండి వచ్చినవి ఆదాము నుంచి ఒక పాపం ఎట్లా వచ్చిందో, మనం ఆ తర్వాత వచ్చిన తరం వెంబడి తరము పాపం విపరీతంగా పెరుగుతూ వచ్చింది కదా. అలాగే శాపములు కూడా కేవలము దేవుని నుండి మాత్రమే కాదు, మన పితరుల నుండి వచ్చిన శాపములు అనేకమైనవి ఉన్నాయి. వీటన్నిటిని విడుదల పొందడానికి దేవుడు ఏర్పాటు చేసింది ఏంటంటే ఆయన యొక్క సిలువ కార్యము. ఇప్పుడు మనుషులకి ఎన్ని సమస్యలు ఉన్నాయి అంటే ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్క వ్యక్తి చూస్తే ఒక్కొక్క వ్యక్తికి అనేకమైన సమస్యలు ఉన్నాయి. అనేకమైన సమస్యలకి దేవుడు అనేకమైన పరిష్కారాలు పెట్టలేదు. కానీ ప్రతి మనిషికి ప్రతి అవసరం నిమిత్తము అన్ని తరములలో మనిషికి కావాల్సిన
ప్రతి అవసరము కొరకు దేవుడు ఒకే ఒక్క పరిష్కారమును చేశారు. దాన్ని అదేంటంటే సిలువ. సిలువ వద్ద రావాల్సింది. ఈ భూమి మీద నుంచి ఎక్కడికి వచ్చినా సరే ఈ సిలువ వద్దకే రావాలి. సిలువ వద్దకు వస్తేనే ఆ వ్యక్తి రక్షించబడతారు. ఇంతకుముందు మనకు చాలా మంది ఏమంటారంటే, అంటే బయట వ్యక్తులు చనిపోయినాక పరలోకం నరకం ఉందా అంటున్నారు. ఉందా లేదా? ఉందని అంటానికి రుజువు ఏంటి? ఏమంటారు? సిలువ కార్యం ఇదేంటి మనకి బయట మనుషులకి ఎలా చెప్పాలి? అది అసలు దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు పాయింట్ అసలు అన్ని బేసిక్స్కి దేవుడు ఉన్నాడా లేడా అంటే ఏం చెప్తారు ఆన్సర్? క్రైస్తవులుగా మీరంటే మనందరం ఉన్నాడు. ఉంటే ఏంటి అంట. ఎట్లాగ ఉన్నాడు చూపించండి. ఆకాశం ఉంది, భూమి ఉంది, ఇవన్నీ ఉన్నారు. ఈ భూమి ఆకాశాలు యేసుప్రభువే సృష్టించాడు అంటానికి రుజువు ఏంటి? నా ప్రశ్నలు అర్థం చేసుకోండి. నేను వేరే మాట్లాడలేదు. మనం ఆ నాలెడ్జ్ కలిగి ఉండాలి. మీరు రాసుకున్నారు, నెట్టేసుకోవడానికి ఏదైనా మాట చెప్పచ్చు. కరెక్టా నేను అడిగే క్వశ్చన్లు? థ్యాంక్ యూ. క్వశ్చన్ తప్పు పట్టద్దు. ఆన్సర్ తెలియదు అని చెప్పుకోవచ్చు, కానీ క్వశ్చన్లు తప్పవు. యేసు ప్రభువే భూమి ఆకాశము సృజించాడు, యేసు ప్రభువే దేవుడు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? భూమి మీద ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు అంటే దేవుడు ఉన్నట్లే లెక్క. ఉంటే దేవుడు, వాళ్ళ దేవుడే దేవుడు, వాళ్ళ దేవుడు యేసు ప్రభు, ఆయనే దేవుడు, అంతే. ఇక దీని వేరే ఆన్సర్ లేవు. ఒప్పుకుంటారా? అంతే. భూమి మీద ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారంటే దేవుడు ఉన్నట్లే. ఉంటే ఆ దేవుడు వారి దేవుడే దేవుడు, ఇజ్రాయెల్లో దేవుడే దేవుడు, అందులో అనుమానమే లేదు. మనం చెప్పవచ్చు మేము క్రైస్తవులమే, మేము గొప్పవాళ్ళమని మీరు అనొచ్చు, మనం అనొచ్చు. నిజంగా మనం క్రైస్తవులం అయితే, మేము గొప్పవాళ్ళం అయితే, యేసుప్రభు తిరిగి లేచి 2000 సంవత్సరాలు అయింది. ఈ దేశంలో ఈ క్రైస్తవులను బట్టి ప్రపంచం అంతా ఒక్క సమాచారం అన్న బయటకు వెళ్ళిందా? ఒక్కటే, వీళ్ళు క్రైస్తవులు, వీరు దేవుడే దేవుడని ఎక్కడైనా చెప్పారా? ఎవరన్నా అన్నారా? అందులో ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం వాళ్ళ మీద యుద్ధం వచ్చింది కదా, అందరూ శత్రువులు లేస్తున్నారు. వాళ్ళ ద్వారా దేవుడు కార్యాలు చేస్తా ప్రపంచం అంతా ఏమంటుంది? మీరు ఏ న్యూస్ అయినా చూడండి, ఇజ్రాయేలు ఒక పని మొదలుపెట్టిందంటే ముగించకుండా వదిలిపెట్టదు. వాళ్ళు ఓడిపోరు, వాళ్ళని గెలవడం సాధ్యం కాదని వేరే మతస్థులు చెప్తున్నారు. అలా మన గురించి ఎవరైనా చెప్పారా? చెప్పరు, చెప్పలేరు. ఇది ఛాలెంజ్. అందుకని వారి ఇజ్రాయేలులో దేవుడే దేవుడు అంటే దేవుడు ఉన్నాడు. వాళ్ళు ఏ గ్రంథం రాయబడింది వాళ్ళ గురించి? బైబిల్లో గ్రంథం రాయబడింది. కాబట్టి ఇది దేవుడి మాట. ఇట్లా లెక్కేస్తున్నాయి. నేను అటు నుంచి చెప్పు రావట్లా, నేను వ్యతిరేక దిశలో చెప్తున్నాను. అర్థమైంది నా లాజిక్? మీరు ఇట్లా చేస్తే ఎవరు వినరు. ఇది దేవుని మాట అండి, ఇది నమ్ముకోండి కాదు. వారు దేవుని ప్రజలు, వారు ఉన్నారంటే దేవుడు ఉన్నట్లే. వారు దేవుడే దేవుడు, ఆయన మాటే దేవుని మాట, ఆ మాటే బైబిల్. సరే, మనం వేరే పాయింట్కి వెళ్తాం. సరే, మనం ఏం చెప్తాం? దేవుని నుండి శాపం వచ్చింది, ఇంకా వేరే విధంగా కూడా శాపాలు వచ్చింది. ఇది ఒకటి. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి, శాపం అంటే ఏంటి, ఎట్లా ఉండాలి? నేను ఒక దేవుడిని నమ్మాను ఇంతకుముందు. నేను విగ్రహారాధికుడిని. నేను ఇంతకుముందు ఒక దేవుడిని నమ్మాను, యేసు ప్రభు అంటే ఆయన మాట కలిగిన బైబిల్ చదివాను. అది ఎందుకు దేవుడు కాదు నేను నమ్మింది, ఇది ఎందుకు దేవుడు నాకు తెలుసు. అది దేవుడు కాదు, ఈయన దేవుడు. యేసు ప్రభు నమ్ముకోకముందు నేనేమై ఉన్నాను, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నేనేమై ఉన్నాను. ముందు ఆయనకి వాళ్ళిద్దరికి లింక్. రెండోది నా పాత జీవితానికి కొత్త జీవితానికి. ఇది చెప్పాలి కనీసం.
ఇది చెప్పకుండా మారు మనసు అనేది జంప్ చెట్టు లేకుండా సాక్ష్యం చెప్పేస్తే అది ఎవరికి మేలు అవుతుంది? దానివల్ల ఉపయోగం లేదు. మన పాయింట్కి వెళ్దాం. మళ్ళీ ఆశీర్వాదం అంటే ఏంటి, శాపం అంటే ఏంటి? ద్వితీయోపదేశకాండంలో రాయబడ్డాయి అవన్నీ. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 2 వచనములు. ఆశీర్వాదము, శాపము, అంతే. మరి దాన్ని ఎట్లా చెప్పాలి? మాట వినటం అంటే ఆయన సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు కదా. మన మాట వింటే ఆయనకు లాగా ఉండాలి మనం కూడా. గర్వం ఉండకూడదు. ఇవన్నీ ఏంటి? ఆయన యొక్క గుణ లక్షణములను మనం కలిగి ఉండటం ఆశీర్వాదం. అంతేగా. కారు కొంటే గర్వం పెరిగిద్దా, సాత్వికమైన మనసు పెరిగిద్దా? దాని గురించి చెబితే ఇంకా ఎట్లా ఉంటుంది? మరి కొనుక్కుని దాచిపెట్టుకోవచ్చు. దాని గురించి చెప్పకుండా ఒక రకం నయం. దేవుడు మమ్మల్ని దీవించి కారిచ్చాడంటే దాని గురించి వారి హృదయంలో గర్వం వైపుకి వెళ్తుందా, తగ్గించుకోవడానికి వెళ్తున్నాడా? అది ఆశీర్వాదమా కాదా అంటే అట్లా దేవుడు మనుషులు చెప్పే ప్రమాణములు కాదు. మనకి ప్రమాణం దేవుని మాట. దేవుని మాట ఏం చెప్తున్నాడో అదే ప్రమాణం. దేవుని మాట వింటే అది ఆశీర్వాదం. ఆశీర్వాదం ఎట్లా ఉంటుంది అనేది మొదటి 14 వచనాల్లో చెప్పారు కదా. ఓకే, మనందరం ఇప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 15వ వచనం చదవండి. 14 చదవండి. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తప్పగా నియమింపడు. పైవాడవుగా ఉండు. ఓకే, రైట్ అండి. ఈ ఒక్క మాట నాకు కావాలి. అంటే మీరు, నేను, మనమందరము మీరు శాపంలో ఉన్నారా, ఆశీర్వాదంలో ఉన్నారా అన్నది ఒక్కదానికి చెప్పిన తర్వాత దాంట్లోకి వెళ్దాం. ఓకేనా? మీరు మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? మేము ఆశీర్వాదం ఉన్నారని చెప్తారా, శాపంలో ఉన్నారని చెప్తారా? ఆశీర్వాదం ఉన్నారని చెప్తారు. ఇంకా నిజంగా అంటే అక్కడ మనకు డెఫినేషన్ ఇచ్చారు. అందుకోసం ఎన్నో వచ్చినండి 14 కదా మీరు చదివింది. ఇప్పుడు ఆశీర్వాదంలో ఉన్నాము అనటానికి రుజువు అది ఏంటి? మీరు తలగా ఉంటారు, తోకగా ఉండరు. తలకి తోకకి తేడా ఏంటి? మీరేం తలగా ఉంటేనేమో మనము పరిస్థితులను శాసిస్తూ ఉంటే ఆ వ్యక్తి ఆశీర్వాదంలో ఉన్నట్టు. లేదా పరిస్థితికి ఈ వ్యక్తి అనుగుణంగా లాగబడి ఏడవబడతా ఉంటే ఆ వ్యక్తి శాపంలో ఉన్నట్టు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఆశీర్వాదంలో ఉన్నాము? మీరు మీ పరిస్థితుల్ని జయకరముగా వాటిని మీరు శాసిస్తే మీ అదుపులోకి ఉంటున్నాయా లేవా? సముద్రంలో ప్రభు నడుస్తూ ఉన్నారు కదా. అది నడిచినప్పుడు ఆయన ధోనిలో ఉన్నప్పుడు తుఫాన్ వచ్చింది. ఆయన తుఫాను గద్దించాడు. అప్పుడు అదేమైపోయింది? అణిచివేయబడింది. అంటే ఇప్పుడు ఆయన ఏ స్థితిలో ఉన్నారు? తలగా ఉన్నట్టేగా. అంటే ఆయన ఆశీర్వాదం ఉన్నట్టు. వీళ్ళు ఏం చేశారు? శిష్యులు భయపడ్డారు. అంటే పరిస్థితికి ఏమైందంటే కొట్టబడ్డారు అటు ఇటు. అప్పుడు వారు ఎక్కడ ఉన్నట్టు? తోకలా ఉన్నట్టు. మన జీవితంలో మనం ఎక్కడ ఉన్నాము అంటానికి రుజువు అది. ఓకేనా? మరి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు మన అందరము. పరిస్థితుల మీద అజమాయిషీ చెలాయిస్తున్నామా? పరిస్థితులను బట్టి ఏడవబడుతున్నామా? అజమాయిషీ చేయడానికి అజమాయిషీ చేయొచ్చు అన్న సంగతి తెలుసా? అనేసి తెలిసి చేయకపోవటం వేరు, అసలు చెయ్యాలన్న సంగతే తెలియకపోవటం వేరు. ఏమండి? ఈ శరీరం గురించి మాట్లాడకూడదు మనం. శరీరం మాట విన్నామంటే శాపంలో ఉన్నట్టు లెక్క. మీరు చెప్పింది అదే, అంతే. శరీరం గురించి శరీరం మాట విన్నారనుకోండి తలకాయి, దాని సంగతి ఏంటి? కుదరదు. తలకాయ మాట బాడీ వినాలి, అంతే. నీ డెసిషన్ మేకింగ్ పవర్ ఎక్కడ ఉంది? తలలో ఉంది. ఇక్కడి నుంచి నిర్ణయాలుగా తీసుకోవాలి. బాడీ దాన్ని అమలు చేయాలి. దాన్ని ఆశీర్వాదం అంటారు, అంతే కదా. అంటే ఏదైనా ఇబ్బంది కలగగానే మనం అంటే ఊగిపోయి కదిలిపోతున్నామా,
లేదా ఇది యేసు ప్రభు పునరుద్ధానం ద్వారా నేను దీన్ని జయించాను అనే ధైర్యంతో దాన్ని అణిచివేస్తున్నామా? ఓకేనా? అప్పు ఇచ్చేవారిగా ఉంటారు, అప్పు తీసుకునే వారిగా ఉండరు. అప్పిస్తున్నామా లేదా? ఈ శాపము ఖచ్చితంగా భూమి మీద ఉన్న మనిషి మీద రూల్ చేస్తుంది. దాని నుంచి పరిష్కారం పొందకుండా ఆ వ్యక్తి నేను ఆశీర్వాదంలో ఉన్నాను అనటానికి వీలు లేదు. ఎప్పుడు శాపం పోతుంది? ప్రకటన గ్రంథం 22:3 ఇక మీదట శాపగ్రస్తమైన దేనియు దానిలో ఉండదు. ఓకే, దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండదు. ఇంకెక్కడికి వెళ్ళినాక ఉండదండి శాపం. మనం ఇందా చెప్తున్నాం కదా, ఇక్కడ సిలువు దగ్గర బయలుదేరాము. సిలువు తర్వాత ఇప్పుడు మనము రక్షించబడుతున్నాము. రక్షణ పొందిన తర్వాత మళ్ళీ ఒక రోజు చనిపోతాము, అది డెత్ డే అనుకోండి. డెత్ డే అయిపోయింది. అక్కడ తర్వాత ఏమవుతుంది? ఈ మధ్యలో మనము ఇది లైఫ్, సపోజ్ జీవితం అనుకోండి. ఇక్కడ మనము శాపము, ఆశీర్వాదము. ఆదాం దగ్గర ఏమున్నాయి మనకి? ఆదాం దగ్గర మనకు 2 ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వబడిన ఆప్షన్స్ 2, ఏంటి? జీవము, మరణం. రైట్. ఇక్కడ జీవము, మరణము. ఇజ్రాయెల్ ప్రజలు వచ్చారు మధ్యలో, ఇక్కడి నుంచి. అవునా? ఇజ్రాయెల్ ప్రజల మధ్య 4 ఉన్నాయి ఆప్షన్స్. జీవము, మరణము. రైట్. మరణం, ఆశీర్వాదము, శాపం. వీళ్ళకున్న ఉన్నాయి 2, వీళ్ళకి వచ్చేసరికి ఎక్కువైనాయి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? సిలువు కార్యము తర్వాత వచ్చాము మనం, అంతేగా? అందరూ దాదాపు రక్షింపబడిన వాళ్ళే కాబట్టి ఇక్కడ మనం సిలువు తర్వాత వచ్చేసాం. అంటే రక్షింపబడిన తర్వాత ఇప్పుడు సాతాను ఎక్కడ వరకు రాగలడు? ఇక్కడ వరకే రాగలడు. దేని ప్రకారం అంటే మనం ముందు 4 చెప్పుకున్నాం కదా, 4 శాపాలు. ఆ 4 శాపాల్లో వాడు ఇక్కడ వరకు రాగలడు. ఇదేమో ఇక్కడ తర్వాత రాదు. ఇక్కడ తర్వాత సపోజ్ మనం అయిపోయింది, ఇంకా కొనసాగుతూ ఉంది. సపోజ్ 1000 ఏళ్ల పరిపాలన ఉంది కదా, ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఈ శాపానికి సంబంధించింది ఏమీ ఉండదు ఇక్కడ. దీని తర్వాత మళ్ళా ప్రభు రెండవ రాకడ, ఇక్కడ ప్రభు రెండవ రాకడ, 1000 ఏళ్ల పరిపాలన ముందు రెండవ రాకడ. ఇది ఇక్కడేమో దేవుని రాజ్యం అనుకోండి. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ మనము శాపంలో ఉన్నామా, ఆశీర్వాదంలో ఉన్నామా? దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తా ఉన్నాడు? మీరు ఆశీర్వాదంలో కర్తలగుట కొరకే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు కదా. ఈ ఆశీర్వాదం ఎక్కడ సంబంధించింది? మళ్ళా భూమికి సంబంధించింది. ఇది శాపము ఇక్కడే. ఇక్కడి నుంచి పాపం నుంచి విడుదల పొందేది సిలువు దగ్గర. ఇక్కడ ఏమవుతుంది? నీతి వస్తుంది. ఈ నీతి ఎక్కడి నుంచి వస్తుంది? జీవానికి సంబంధించింది. ఈ జీవం ఎక్కడ సంబంధించింది? దీనిది. ఈ లైన్, ఈ ట్రాక్ వేరు, ఈ ట్రాక్ వేరు. ఈ 2 అర్థం చేసుకోండి. రెండు ట్రాక్స్ ఉన్నాయండి. మాట్లాడుతున్నారు అంతా పాపము, నీతి, జీవము, చనిపోతే పరలోకానికి వెళ్తాము. అసలు దీని సంగతి తెలియట్లా. ఆశీర్వాదం ఏంటో, శాపం ఏంటో, దీని నుంచి ఎట్లా విడుదల పొందాలి, అసలు శాపంలో ఉన్నామా లేదా, ఉంటే దాని నుంచి నేను ఎట్లా బయటకు రావాలి, ఆల్రెడీ బైబిల్ దానికి సమాధానం ఇస్తుందా లేదా, ఇక్కడ పరిశోధన చేయాలి మనం. ఈ శాపము నుండి మనం విడుదల పొంది ఆశీర్వాదమును నడవాలి. మీరు బహుగా ఫలించుట ద్వారా మీ పరలోకపు తండ్రి మహిమపరచబడును. ఇంతేనా వాక్యం? ఫలించడం అంటే ఆశీర్వాదం. అది అట్లాగా వాడు ఏం చూపిస్తున్నాడు? ఎక్కడ మోసపోతున్నారంటే మనుషులు భౌతిక సంబంధమైన విషయాలు. వాడి పేరు ఏంటి? ఒకటి అంటే అసలు సృష్టికర్త ఎవరు?
దేవుడు. ఇది అందులో అనుమానం లేదుగా? లేదు. భూమి దానిలో ఉన్న సమస్తమును, సముద్రమును దానిలో ఉన్న సమస్తమును, ఆకాశమును అందులోని సమస్తమును సృజించిన వాడు ఆయనే. అందులో అనుమానం లేదు. బంగారం ఎక్కడ ఉంటుంది? ఎవరు సృష్టించారు దాన్ని? ఓకే, అందులో అనుమానం లేదు. సాతాను గురించి రాయబడిన మాట దొంగ. వాడు దొంగ, దొంగతనమును, నరహత్యను, నాశనము చేయు. ఆ దొంగడు ఏం చేస్తున్నాడంటే దేవుడు సృష్టించే వాటి నుంచి దొంగిలించి తీసుకొచ్చి మనుషులకు ఇస్తున్నాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారు? మేము ఇది ఈ దేవతను పూజించాము, ఈ దేవత నాకు ఇచ్చాడు అనుకుంటున్నారు వాళ్ళు. రైటేనా? మోసగడేనాడు. వీళ్ళు ఏం చూపిస్తున్నారు బయటికి? మీరు వేరే మతాల్లో మనుషులు చూస్తే మేము ఇట్లా పూజించామండి అంటున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? దొంగతనం చేయటంగా వచ్చింది. ఆ సంగతి తెలియట్లేదు వీళ్ళకి. మోసగాడేనా? దాన్ని చూపించి నేను కూడా దేవుడు నన్ను ఆశీర్వదించాడంటే ఎట్లా ఉంటది? వాళ్ళు చూపించిందే అబద్ధికుడిని ఆరాధించడం వల్ల వచ్చే దాన్ని పట్టుకొని వాళ్ళు చూపించి మేము ఆశీర్వదించబడుతున్నామంటారు వాళ్ళు. నిజమైన దేవుడు సృష్టికర్తను పూజించే నేను కూడా అదే చూపించి దేవుడు నన్ను ఆశీర్వదించాడంటే కాదు. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏశావు, యాకోబు. ఏశావుకి ఎంత ఆస్తి ఉంది? ఎలా ఉందా? యాకోబుకి ఎంత ఉంది? చాలా చాలా ఉంది. ఇప్పుడు ఈయనేం చేశాడు? తీసుకెళ్ళి యాకోబు ఆయన ఎవరాడు? నాకెందుకు తమ్ముడు, నాకే బోడు. అతను ఏం తగ్గుతున్నాడా? ఏమి దక్కట్లేదు. వీళ్ళిద్దరు దేవుడు ఎవరు అంటే వీళ్ళిద్దరు దేవుడు ఎవరు నిజమైన దేవుడు? ఎట్లా చెప్తారు? వాళ్ళు చెప్పిన పారామీటర్స్ చూస్తే ఇద్దరు ఆస్తి ఒకరికొక తగ్గకుండా ఉన్నారు. ఈయన పూజించే దేవుడికి ఇచ్చాడు, ఆయన పూజించే దేవుడికి ఆయనకి ఇచ్చాడు. అంతేగా? వీళ్ళిద్దరు దేవుళ్ళు ఎవరు దేవుడు నిజమైన దేవుడు? ఎట్లా చెప్తారు? ఆయనకి ఉంది కదా, అన్నయ్య కూడా ఉంది కదా బోళ్ళంతా. ఓకే, అవన్నీ మీరు భౌతికంగా చూస్తే అంత వీళ్ళకన్నా ఎక్కువ ఏసావు సంతానం. ఏసావు సంతానం ఎక్కువ అండి. వీళ్ళంతా కలిసి 90 లక్షలు కూడా లేరు ఇప్పుడు భూమి మీద. యాకోబు సంతానం ఇప్పుడు కనీసం 90 లక్షలు కూడా లేరు వాళ్ళు. అలా ఏసే సంతానం చుట్టూతో ఉన్నారు, వాళ్ళే ఎక్కువ. మీరు అట్లా చూస్తే ఫెయిల్ అయిపోతాం. కాదు, మీరు మనుషులను చూపించి దేవుడు మమ్మల్ని దీవించాడన్నా కుదరదు. ఆస్తులు చూపించి దేవుడు మమ్మల్ని దీవించాడన్నా కుదరదు. ఈ ఆశీర్వాదము కానే 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 కాదు. మరి ఆశీర్వాదం ఏంటి? ఏది అంటే అక్కడ దేవుని మాట వినటమే. యాకోబుకి ఎంత ఆస్తి ఉందంటే చెప్పలేము. అతను కూడా నిలబడి అదే రాత్రి పెనుగులాడి నువ్వు నన్ను ఆస్వాదిస్తేనే అన్నాడు కదా. అంటే అతనికి ఏం తక్కువైంది ఇప్పుడు? ఆశీర్వాదము మరి కావాలన్నాడు, ఆశీర్వాదం కావాలన్నాడు. వినలేదంటారా ఇప్పుడు దాకా? అతను 100% రైట్. ఎవరు? యాకోబు రైట్ అన్ని విషయాల్లో. అతనికి ఏమీ తక్కువ లేదు. అతనికి ఒక్కటి తక్కువైంది ఏంటంటే ఆశీర్వాదము. ఆశీర్వాదం ఏంటంటే సింపుల్ గా మీరు ఆశ్చర్యపోతారు. అతను ఇప్పుడు దాన్ని నడిచి వచ్చాడు కదా, ఇతను నడవడానికి ఒకటి ఆధారం ఉంది. అతను కాలు ఇరక్కొట్టేశాడు దేవుడు. ఇప్పుడు ఇక నడవడానికి అతనికి సొంతగా ఇక లేదు. దాన్ని ఆశీర్వాదం అంటారు. ఇరక్కొట్టించుకోవటం ఆశీర్వాదము. బైబిల్ విధానం అది. ఏమంటారు? కాలు విరక్కొట్టించుకోవటం ఆశీర్వాదం అండి. అయితే అతని కాలు ప్లేస్ లో ఇంకోటి ఉంది, అది అన్నిటికన్నా గొప్ప ఆశీర్వాదము. ఆ కాలు లేని స్థితిలో అతను దేవుని మీద ఆధారపడి నేర్చుకున్నాడు. దాని పేరు కృప. ఎవరైతే కృప కింద ఉన్నారో వారు ఆశీర్వాదంలో ఉన్నట్లు లెక్క.
ఎవరైతే కృప కింద ఉంటారో వారు ఆశీర్వాదంలో ఉన్నట్లు లెక్క. దాని అంటే తెలియాలంటే దేవుడు మొదటగా అబ్రహాము అంటే దేవుడు అంటే అర్థం ఏంటి అది కూడా తెలియాలి అసలు. అంటే సృష్టికర్త అనేది మనందరం మామూలు చెప్పే మాట. ఒక వ్యక్తిని దేవుడు అని చెప్పాలంటే ఆయనకి 3 లక్షణాలు ఉండాలండి. మూడు పనులు చేయాలి అతను. 3 పనులు ఏంటంటే దేవుడు అనే వ్యక్తి ఆయన ఒక మనిషితో మాట్లాడాలి అనుకున్న ప్రతి మాట అక్షర రూపంలో ప్రతి వ్యక్తికి ఇవ్వాలి. ఏమంటారు? ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆయన ఏం మాట్లాడాలనుకున్నది అంతా కూడా ఇవ్వాలి. ఇది సగం ఇచ్చి సగం ఇవ్వటం కాదు, పూర్ణంగా ఇచ్చేయాల్సిందే. రెండోది, నేనే దేవుణ్ణి అని చెప్పాలంటే అతను భూమి మీద ఒక జనాంగమును ఏర్పాటు చేసి వీరిని చూసి భూమి మీద ఉన్న మనుషులందరూ నడవండి అని చెప్పడానికి ఒక జనాంగాన్ని పెట్టాలి భూమి మీద. ఒకటేమో ఆయన మాట రావాలి అక్షరూపంలో, రెండోది ఒక జనాంగాన్ని భూమి మీద పెట్టాలి, మూడవది నేనే దేవుణ్ణి అన్న వ్యక్తి అతనే ప్రతి వ్యక్తి వద్దకు రావాలి. ఈ 3 ఎవరైతే నెరవేరుస్తారో వారే దేవుడు. అలాంటి వ్యక్తి ఎవరంటే యేసు ప్రభువే. ఆయన మాట ఇది బైబిల్, ఆయన మాట రైట్. ఒకటి. రెండవది, ఆయన ఒక జనాంగాన్ని భూమి మీద పెట్టాలి, వారు ఇజ్రాయేల్ ప్రజలు. వారిని చూసి ప్రపంచమంతా ఇట్లా నడవాలి అని చెప్తున్నారు. అంటే ఒక మాటకు లోబడి దేవుడు ఆయన మాట, వారికి లోబడాల్సిన వాళ్ళందరూ దేవుని మాట లోబడతారు. ఇజ్రాయేల్ ప్రజలు ఒక్క మాట తప్పిపోతే రాళ్ళు పెట్టి చంపుతారు. అంటే వాళ్ళు ఎంత భయంతో నడుస్తారు? దేవుని మాట అంటే వాళ్ళకి అంత భయభక్తులు ఉన్నాయి. ఈరోజు కూడా వారు సైన్యము అలాంటి మోరల్ వాల్యూస్ ఫాలో అయ్యే సోల్జర్స్ ప్రపంచంలో ఏ దేశంలో లేరు. దేవుడని మనం ఒప్పుకోవాలా లేదా? ఒప్పుకోవాలి. వాళ్ళు ఎక్కడ తప్పిపోరండి, అది నమ్మాలి ముందు. అసలు ఆయన మాటగా వచ్చి చేరినటువంటి లక్షణం ఏది లేదండి, ఇది నమ్మండి ఫస్ట్. ఓకేనా? అసలు యాక్సిడెంట్ అనేది బైబిల్లో లేదు, ఎమర్జెన్సీ అనేది బైబిల్లో లేదు, ఇంకొకటి లక్ అనేది బైబిల్లో లేదు. అంతా ప్రీ డిస్టైన్డ్. ఓకేనా? ముందుగా నిర్ణయించుకుని ఏర్పాటు చేసుకుని స్వీకరించున్నారు. అంత పూర్తిగా డిజైన్డ్. ఓకేనా? అంతే, దాని ప్రకారం నడుస్తాం అంతే. అంతే లెక్క. అంతే. ఇప్పుడు ఎవరైనా ఒక స్కూల్ పెట్టారనుకోండి, స్కూల్ పెట్టి తర్వాత రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటారా, ముందే ఫ్రేమ్ చేస్తారా రూల్స్? అంతేగా. యేసు ప్రభు సువార్తలో యేసు ప్రభు ఉన్నాడు అంటే ఆయనే రావాలి. ఓకే. ఇజ్రాయెల్ ప్రజల ప్రత్యేకత ఏంటంటే దేవుడే వారిని ఎన్నిక చేశాడు, వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు? వారిలోంచి ప్రభు బయట రావాలి. అంటే ఆయన పెట్టిన ఆజ్ఞకు లోబడినప్పుడు ఆ తల్లిదండ్రులైన వారిని బిడ్డను పెంచడానికి కావాల్సిన జ్ఞానము వచ్చే తరం వరకు వేచి ఉన్నాడు ఆయన. యేసు ప్రభు బయట రావాలి భూమి మీదకి. చిన్నపిల్లడప్పుడు అతని చేత విగ్రహారాధన చేపిస్తే అది కుదరదు. కాబట్టి అలాంటి చేయకుండా కట్టడి చేసే తల్లిదండ్రుల కొరకు అన్ని తరాలు దేవుడు వేచి ఉన్నాడు. ప్రభు బయటకు వచ్చారు. ధర్మశాస్త్రము క్రీస్తుతో కూడా సమాప్తమైనది రోమా 14లో. ఇంకా అది అయిపోయింది. క్రీస్తు రావడానికి కావాల్సినటువంటి ధర్మశాస్త్రం అయిపోయింది. ధర్మశాస్త్రం లేదా ఉందంటే ఉంది, అది చనిపోదు. దేవుని మాట ఎల్లడూ చనిపోదండి. ఓకేనా? రైట్. ఇంకో మాట ఏంటి? ఇజ్రాయెల్ ప్రజలకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం అది. భూమి మీద ఒక వ్యక్తి దీవించబడవాలంటే ఇది ఒకటి అర్థమైతే బైబిల్ అర్థమైందండి, లేకపోతే ఏం అర్థం కాదు. భూమి మీద ఒక వ్యక్తి దీవించబడవాలనంటే అది ఇజ్రాయేల్ ప్రజల ద్వారానే దీవించబడాలి. ఇక వేరే ఆప్షన్ లేదు. ఏమండి? అబ్రహాంతో అన్నాడు కదా, అది 12వ అధ్యాయం మొదటి 4-5 వచనాలు దాకా ఉంటే చూడండి. యెహోవా
ఉమ్, నీవు లేచి ఉమ్, నీ దేశం నుండి ఉమ్, నీ బంధువుల యొద్ద నుండి ఉమ్, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి ఉమ్, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఉమ్, నిన్ను గొప్ప జనముగా చేసి ఉమ్, నిన్ను ఆశీర్వదించి ఉమ్, నీ నామమును గొప్ప చేయుదును. ఉమ్, నీవు ఆశీర్వాదముగా నుండువు. ఉమ్, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, ఉమ్. నిన్ను దూషించు వారిని శపించదను. తమ్ముడు భూమి యొక్క 22:18 ఇక్కడ ఉంది. ఓకే ఓకే, అది కూడా ఉంది. ఇతను ఇక్కడ కూడా ఉంది. ఇది మెయిన్ 12వ అధ్యాయం మొదటిది. మీరు చెప్పేది 2వ పాయింట్. భూమి యొక్క సమస్త వంశము భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును. నీ యందు అంటే ఆ అబ్రహాం ద్వారానే దేవుడు దీవిస్తాడు. భూమి మీద ఏ వ్యక్తిని జీవించాలన్నా ఇది ఆప్షన్ అండి. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు అన్యులు కదా. అవును. ఇట్లా ఇది దీవెనికి ఆధారం. దీవెన లేక ఆశీర్వాదం ఏదని కాదు. ఇట్లా దేవుడి నుంచే ఇది ఇట్లా వస్తుంది, అంటే దేవుడి నుంచి వస్తుంది. ఇప్పుడు అన్యులకి ఆశీర్వాదం రావాలని ఇట్లా, సపోజ్ వీళ్ళు తప్పు చేశారు అనుకోండి, తప్పు చేస్తే ఏం చేస్తారు? దేవుడు వీళ్ళని ఏమనడం, ఇజ్రాయెల్ ప్రజలు ఏమనడం, ఆయన విధానం వేరు. ఇప్పుడు వీళ్ళు తప్పు చేస్తే ఇజ్రాయెల్ ప్రజలు, దేవుడు వీళ్ళని కొట్టడం, దండించడం, వీళ్ళను వాడుకొని వీళ్ళని కొడతాడు. వీళ్ళని వాడుకుని వీళ్ళని కొడతాడు. వీళ్ళు తప్పు చేస్తారు, తప్పు చేయగానే ఏం చేస్తారు? తీసుకెళ్ళి శత్రువులకు అప్పచెప్తాడు. బబులోను లేకపోతే ఏ దేశమైనా సరే తీసుకెళ్ళి ఆ బానిసలుగా పెడుతున్నాడు. వాళ్ళు దెబ్బలు కొడతారు. వాళ్ళు ఏమంటారు, నాకు దొరికింది ఛాన్స్ అని చెప్పి బాగా కొడతారు. అప్పుడు ఆయన జోక్యం చేసిన ఆయన వాళ్ళని దెబ్బ కొడతాడు. ఇప్పుడు జరుగుతున్నది. ఎగురుతున్నారు చుట్టుపక్కల దేశస్తులు. దేవుడు జోక్యం చేస్తున్నాడు, ఒక్కొక్కరిని తీసేస్తున్నాడు. ఇది జరుగుతుంది. మరి అన్యులు ఆశీర్వాదం పొందడానికి ఇది ఆర్డర్. ఓకేనా? వీళ్ళు అంటే ఇజ్రాయెల్ ప్రజలు దీవించబడాలంటే దేవుడు తప్ప వేరే మార్గం లేదు. వీరికేమో దేవుడే, మనకేమో వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళని వాడుకుంటున్నాడు, వీళ్ళు తప్పు చేస్తే దేవుడు కొడతాడు. దేవుడే కావాలని కోరుకున్నాడు. ఎందుకనంటే వాళ్ళ నుంచి ఒక వ్యక్తి రావాలి బయటికి, అందుకని సహించుకుంటున్నాడు. క్రీస్తు రావడం కొరకు వాళ్ళని సహించుకున్నాడు. ఎంతకాలం సహించుతున్న మిమ్మల్ని బట్టి ఇజ్రాయేలు ఎంతకాలం సహించుకోవాలి? యేసుప్రభు వచ్చేదాకా. అట్లాగని వదిలేసాడా? వదిలేయడు. ఇప్పుడు వచ్చింది మొదటగా వీళ్ళ ద్వారా యేసుప్రభు వచ్చాడండి బయటికి కదా. మళ్ళీ ప్రభు రాకడ వచ్చేస్తుంది. అంటే ఇది ప్రభు రాకడ వచ్చిన తర్వాత ఇది రాకడ అనేది ఇప్పుడు సంఘం కొరకు వచ్చే రాకడ వేరు, ఇది సంఘం కొరకు. ఇది ఇజ్రాయెల్ ప్రజల కోసం రాబోతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజల కొరకు వచ్చేదాన్ని రెండవ రాకడ అంటారు. ఓకేనా? ఇది 7 సంవత్సరాల తర్వాత, ఇది మొదటి 3.5 సంవత్సరాల తర్వాత వచ్చేది. ఇది ఇక్కడ ఉన్న రెండోసారి రాబోతున్నారు కదా. ఇక్కడ రాకుండా ఉండటం కోసం ఇజ్రాయెల్ ప్రజల్ని సాతాను భూమి మీద లేకుండా చేయాలనుకుంటున్నాడు. అటు ఫస్ట్ టైం ఏమో ఇజ్రాయెల్ ద్వారా వచ్చాడు యేసు ప్రభు. రెండవసారి ఇజ్రాయెల్ ప్రజల కొరకే వస్తున్నాడు. ఇది ఇజ్రాయెల్ ప్రజల కొరకే వస్తున్నాడు రెండవసారి. ఆయన కొరకు రాకూడదంటే ఇప్పుడు ఏం చేయాలి? భూమి మీద మనుషుల్ని వాళ్ళని తీసేయాలి. వాళ్ళని తీసేద్దామని వాడి ఉద్దేశం సాతాన్ని. ఎందుకు తీసేయాలనుకుంటున్నాడు వాడు? ప్రభు రాకపోతే భూమిని ఆడేయాలొచ్చాను ఇక కదా. ఆయన వస్తే ఏమొద్దు, వీడిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తారు కదా. అందుకోసం వాడు ఏంటంటే మనుషులు లేకుండా చూస్తున్నాడు. దేవుడు వాళ్ళకి ఏం వాగ్దానం చేశాడు? ఇర్మియా 31, భూమి ఆకాశము సముద్రం ఉన్నంత వరకు ఇజ్రాయెల్ ప్రజలు భూమి మీద ఉంటారు. ధర్మశాస్త్రమును మీరినప్పుడు మాత్రమే వారిని శిక్షించాడు. మిగతా వారు ఎవరిని ఆయన ఏం చేయలేదు. ప్రతి వారికి వారి స్వేచ్ఛ ఇచ్చాడు. కృప చూపిస్తున్నాడు, క్షమిస్తున్నాడు,
మీరు కావాలని ఎవరైనా ఆ, అంటే యోధా మతంలో రావాలంటే పురుషుడు సున్నతి పొందితే వచ్చేస్తాడు. అతను ఏ చేసేస్తాడా, ఏ మతంలో ఉన్నాడా, విగ్రహార్థంలో ఉన్నాడా అనే చోట్ల దాన్ని కృప అనరా? అర్హత లేకుండా ఆ జాతిలో తీసుకుంటున్నాడంటే దాన్ని కృప అంటారా అనరా? మరి కృప లేదంటారు, కృప ఉందంటారా? ముగ్గురు కూడా ఉన్నారు కదా, బాబు. రాహాబ్ వచ్చింది, మరి రూత్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఆశీర్వాదం అంటే నిజమైన ఆశీర్వాదం అంటే అతను సొంతగా నడవడానికి లేకుండా చేయటం. అది ఖచ్చితంగా కర్ర పట్టుకుని నడవాల్సి వచ్చింది. కర్ర అంటే కృప. ఇందా అన్నారు కదా కృప అయితేనే, ఆ కర్ర కృప. మోషే చేతిలో ఉన్న కర్ర పేరు కృప. కృప సప్లై చేస్తా అన్ని, మనిషికి ఏది కావాలో సప్లై చేసి దాని పేరు కృప అంటారు. అంతేనా? ఇప్పుడు ఇతను నేర్చుకున్నదంతా ఏంటి? దేవుని కృప మీద ఆధారపడి నేను జీవించవలను. దీనిని ఆశీర్వాదము అంటారు. కృప, కనికరం ఇంతకుముందు చెప్తున్నాం. కనికరం అంటే ఏంటి? కనికరం అంటే చెప్పండి, డౌటా? కనికరం అంటే సింపుల్గా నా ఆస్తి అంతా ఆయన తీసుకున్నాడండి, నా ఆస్తి అంతా ఆయన తీసుకుంటానని కనికరం అంటారు. కృప అంటే ఏంటి? ఆయన ఆస్తి అంతా నాకు ఇవ్వటం. కనికరం అంటే నా ఆస్తి ఏముంది, నాకు పాపం వల్ల వచ్చే జీతము మరణము, నా ఆస్తి అంతా మరణము. అది ఆయన సిలువలో తీసుకున్నాడు యేసు ప్రభువు. నేను ఎన్నటికీ దేవుని రాజ్యంలోకి వెళ్ళలేను, ఇది నా వల్ల కాదు. ఆయన ఆస్తి అంతా ఏంటి? ఆయన పరలోకము. ఆయన ఆస్తి అంతా నాకు ఇచ్చాడు ఊరతే. ఇది కృప. నేను దీనికోసం ఏమీ చేయలేదు, ఓకేనా? చేయిస్తే వచ్చేది కాదు. మీరు అది కూడా ఉంది కదా, రోమాపత్రిక 4:5 వచనాల్లో చదవండి. ఆ మాటలు చదవండి. రోమాపత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. పనిచేయు వానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతున్నది. పని జీతం మరణం, అది రుణం అండి. ఇంకోటి పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా, ఇక్కడ భక్తిహీనును నీతిమంతునిగా చేయాలి. ఇది ఆర్డర్. ఇదేమో అదే పని చేస్తే ఏమవుతుంది? ఒక పని చేశారనుకోండి, ఎవరెవరు రుణపడి ఉంటట్టు అంతే. ఇప్పుడు ఒక యజమానికి పని చేసామనుకోండి, యజమాని పని చేసిన అతనికి రుణస్తుడు, మరి అతను శాలరీ ఇస్తాడుగా కదా, రుణస్తుడు కాబట్టి శాలరీ ఇస్తున్నాడు. అదే పని చేయటం వల్ల అతను ఇతను రుణస్తుడు అయ్యాడు కాబట్టి అతను డబ్బులు ఇస్తాడు ఇతనికి, బాబు నీ రుణం నాకు వదిలే, ఇది ఖర్చు పెట్టుకోమని. అంతేగా. ముందు ఎవరు రుణపడ్డారు? ఈ యజమానుడే రుణపడ్డాడు, ఆ రుణాన్ని డబ్బు రూపంలో తీసుకుంటున్నాడు కదా. ఇప్పుడు పని ఇదేమో డూ అనే మతం అండి, ఇదేమో డన్ అనే మతం. ఇది ఈ రెండు మతాలు ఉన్నాయి భూమి మీద. డూ అనే మతం ఒకటి, డన్ అనే మతం. వీళ్ళు ఏం చెప్తున్నారంటే డూ అనే మతం, ప్రపంచంలో ఉన్న మతాలన్నీ ఇదే. పని చెయ్యి అంటే పని చేసేటప్పుడు ఏమవుతుంది, నేను ఈ పని చేశాను కాబట్టి నా పాపలను తీసేసి నాకు మోక్షం ఇవ్వమంటున్నారు వాళ్ళు. కాబట్టి దేవుడా నువ్వు నాకు రుణస్తుడుగా అని చెప్తున్నారు వాళ్ళు ఓ రకంగా. వీళ్ళు ఏమంటున్నారు? పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా చేయవాని యందు విశ్వాసం ఉంచట ద్వారా, అది ఓకే. తర్వాత విశ్వాసం, ఇది ఇక్కడ పని ఏం చేయట్లా, విశ్వాసం తర్వాత నీతిమంతుడు అవుతున్నాడు. ఇప్పుడు ఏది బెటర్ అంటారు?
తెలియకుండా విశ్వాసం. చేయకుండా ఒకళ్ళు చేస్తే ఏమవుతుంది? ఆ? నేను చేశాను కాబట్టి నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి ఇక అప్పుడు దేవుడా నువ్వు నేను ఒకటే అంటున్నారు వాళ్ళు. ఇచ్చిన ఆయన గొప్ప ఏముండదు. లేదు, నేను పని చేశాను ఇచ్చాడు. అంతే. అప్పుడు దేవుడు మనిషి సమానం అయిపోట్లా. దేవుని గుణ లక్షణాలు కలిగి ఉంటానని పరిశుద్ధత అంటాం. ఇది ఒకరోజు అయ్యేది కాదు. నీతి అంటే ఏంటంటే జడ్జిమెంట్, పాపమునకు పరిష్కారం అయిపోయింది, కొట్టివేయబడింది. నేను యేసు ప్రభు యొక్క శిలువ కార్యం మీద నేను విశ్వాసం ఉంచడం ద్వారా ఇక నేను శిక్షింపబడవలసిన పని లేదు, నీతి మందిరిగా తీర్పు తీర్చబడుతున్నాయి. అది ఐ జస్టిఫైడ్ మీనింగ్ ఉంది. ఐ జస్టిఫైడ్ యాజ్ ఐ హ్యాడ్ నెవర్ సిన్డ్. నేను ఎప్పుడైతే తప్పు చేయలేదు అన్నట్టుగా నీతి మంత్రిగా తీర్పు పొందాను. ఇది నీతి. ఇది పద్ధతి. దీంట్లో పెంచుకునే తగ్గేది ఏం లేదు. ఒకసారి అయిపోయింది. ఒకసారి పాపం చేశారు, తప్పు చేశారు అనుకోండి, అతనికి ఎన్నిసార్లు శిక్ష చేస్తారు? ఒకసారి అయిపోయింది. నా బదులుగా యేసు ప్రభు శిలువను తీసుకున్నాడు, ఇక నేను శిక్షింపబడవలసిన పని లేదు. ఇది ఒకటి అర్థమైతే నీతి. అది ఈ పరిశుద్ధత ఏమో ఇది ఒక రోజు అయ్యేది కాదు. రోజు 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 ఆయన యొక్క గుణ లక్షణాలు మనం పెంచుకుంటా ఇలా. మనకు లేవు కొత్తగా, మనం కొత్తగా తెచ్చుకోవాల్సినవి. దేవుడు కొత్తగా తెచ్చుకోవాల్సినవి లేవు, తీసేయాల్సిన పని లేదు. స్కేల్ని ఎవరైనా మారుస్తారా? పద్దాక స్కేల్ని ఎందుకని మారరు? స్టాండర్డ్ కన్సెప్ట్. స్కేల్ని మారరు. దేవుని కూడా మారడం కుదరదు. అది అది నామ్స్, అవి ప్రమాణములు అంటారు దాన్ని. అవి అంతే, ఏ దేశమైనా అంతే. అలాగే దేవుడు కొత్తగా ఇంకొక పాయింట్ చేరుద్దాము లేదా ఉన్న తీసేద్దామంటే కుదరదు. మనిషి తయారు చేసిన స్కేల్నే మార్చడానికి కుదరట్లా. ఓకేనంటారా? మరి కృప ఉందా లేదా? ఫస్ట్ నుంచి ఉంది. దేవుని స్తోత్రం. అక్కడ ఒక వ్యక్తి భూమి మీద చనిపోయేలోపు ఇప్పుడు యేసు ప్రభు లాగా ఉండాలి. అదండి ఆశీర్వాదం అంటే. ఒక వ్యక్తి చనిపోయేలోపు యేసు ప్రభు యొక్క స్వరూపం అన్ని విషయాల్లో. యేసు ప్రభు భూమిని వేలాడా లేదా? ఆదాము ఫెయిల్ అయ్యాడు. అక్కడ ఫెయిల్ అయ్యాడు. యేసు ప్రభు వచ్చాడు, భూమిని వేలాడు. ఆయన ఆదాము ఏ ఉద్దేశం కొరకు దేవుడు సృష్టించాడో ఆ ఉద్దేశం అతని ద్వారా ఫెయిల్ అయింది. యేసు ప్రభు భూమికి వచ్చి ఆదాము ఫెయిల్ అయిన దాంట్లో ఆయన సక్సెస్ చేశాడు. ఇప్పుడు మనం దేవునిలోకి వచ్చాము. ఇప్పుడు కృప ద్వారా పని చేయకుండా నీతిలోకి వచ్చాము. ఇప్పుడు మనం పని చేయాలి. నీతి మంత్రి అవడానికి పని చేయక్కర్లేదు, నీతి అయిన తర్వాత పని చేయాలి. వాటిని నీతి కార్యములు అంటారు. ఓకేనా?